హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పకోడీ చేస్తున్నా. దానికి తగ్గట్టు 4 ఉల్లిపాయలు తీసుకొని అవి ఎలా కట్ చేయాలో చూపెడుతున్నా, చూడండి. ఇలా కట్ చేయాలండి. కట్ చేస్తే ఈ షేప్లో ఉండాలి, ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను మీకు తర్వాత పిండి కలిపేటప్పుడు మీకు చూపెడతా. అది ఇప్పుడు దగ్గర ఈజీ కట్ చేసేటి చూపెట్టు. మనిషి వద్దా మంచిగా పడతానా? చెయ్యి. ఉల్లిగడ్డలు కట్ చేసడం అయిపోయింది. ఇప్పుడు మనం మిగతాది అరేంజ్ ఎలా చేయాలో మనం చూద్దాం. దీంట్లో మనకు కావాల్సిన కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కళ్యామాకు తీసుకున్న టేస్ట్ కోసం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర కట్ చేసుకున్నా, కళ్యామాకు చించుకొని పెట్టుకున్నా, అన్ని పనులు అయిపోయినాయి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. చూడండి, ఇట్లా పిండి తీసుకున్నామండి. పిండి కలుపుతున్నా, చూడండి. నీళ్ళు పోసి పిండి కలుపుతూ ఉండాలండి. పిండి కలుపుతా అంటే ముద్దలు వస్తాయి. అవి ముద్దలు రాకుండా మొత్తం చూసుకుంటా కలపాలి. పిండి జబ్బురైనా కొద్ది కొంచెం పిండి కలుపుకోండి ఎక్కువ. దీంట్లో తగినంత కొంచెం ఓమా వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం పిండిలో ఇదంతా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కళ్యామాకు సరిపడా అంతా మిక్స్ చేసుకోవాలి. దీనికి తగినంత కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం తినే సోడా, దెబ్బలు పడుతుంది పోకు. ఆయిల్ హీట్ అయ్యేదాకా చూడాలి. పిండి కలిపాక ఇలా ఉంటుందండి. ఒకసారి మరోసారి చూడండి. ఉల్లిగడ్డ వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం. ఈ టైప్లో ఉండాలి. మనం కడాయి
నూనె హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం పకోడీ వేసుకుంటాం చూడండి. వర్షం పడుతుందండి మా కాడ. వర్షం అప్పుడు వేడి వేడి పకోడీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.